నుంచి బయటకు వచ్చి వాసన్నకు స్వాగతం పలుకుదాం. మరి పేదల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి మన వాసన్నకు మరి 40 సంవత్సరాలు స్మార్ట్ సిటీలు ఇల్లు కట్టించే కార్యక్రమానికి సంకల్పంతో ఉన్న మన వాసన్నకు స్వాగతం పలుకుదాం. ఆయనకు భరోసా ఇద్దాం. మరి సంక్షేమం అంటే జగనన్న గారితో పాటు అకుంఠిత దీక్షతో ఉండి ప్రజలకు, పేద ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు వసతి లాంటి, పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లాంటి, అమ్మఒడి, చేయూత అనేక పథకాలు బాగుంది. ఇక్కడ వాసన్న గారిని, ముఖ్యమంత్రిగా జగనన్న గారిని మరి వాసన్న గారికి శానుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే గౌరవనీయులు సేవిరెడ్డి భాస్కర్ జీవితాలను బడుగు వర్గాల పెన్నిది మరి ఆర్థిక స్వావలంబన గెలిపిద్దాం. మనం అండగా ఉందాం, భరోసా ఇద్దాం, వారి స్వాగతం పలుకుదాం. శ్రీ కాండేని శ్రీనివాసరెడ్డి గారు అనేక మందికి పట్టాలు ఇప్పించడం జరిగింది. మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆసుపత్రులు కట్టించడం జరిగింది. సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు సచివాలయాలు కట్టించడం జరిగింది. అభివృద్ధి కాదా అని మనసులో మీరు అందరూ కూడా ప్రతిపక్షాలను తిప్పికొట్టి ప్రతిపక్షాలు నోరు మోయించాల్సిన అవసరం ఈ ఓటర్ల పైన, ఓటర్ మహానుభావుల పైన, ఓటర్ మహాశయుల పైన ఉన్నదని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ జన విజయానికి మనం అందరూ తోడ్పడదాము. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ గారుగా వారికి కూడా శానుగుర్తుకే ఓటు వేసి అఖండ మెజార్టీని ఓటు వేయాలని మహిళలకు 84 పథకాలు ఇచ్చి మహిళా స్వావలంబన ఆలోచనలు పడుతున్నాయి. మరి టీడీపీలో అవతారం నచ్చగా వైసీపీ పార్టీలోకి వాసన్న గారి సమక్షం మెజార్టీ అందిస్తారని అందరినీ మనవి చేసుకుంటూ, విజ్ఞప్తి చేస్తూ మీ అమూల్యమైన ఓటు ముద్ర అమలు కాని హామీలు వినొద్దు.